జ్ఞాన అంశము యథార్థవంతులు కలిగే ప్రతిఫలం. లేఖన భాగము సామెతలు 28:20 మరియు కీర్తనలు 37:23. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఒక అత్యంత అద్భుతమైన సత్యాన్ని ధ్యానించుకుందాం. యథార్థవంతులు కలిగే ప్రతిఫలం. ఈ లోకములో నిజాయితీగా యథార్థంగా జీవించడము కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. మోసాలు, అబద్ధాలు సులభమైన మార్గాలుగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులకు ఎల్లప్పుడూ గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఈ విషయాన్ని ఒక బైబిల్ కథ ద్వారా అర్థం చేసుకుందాము. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో యోసేపు అనే ఒక యథార్థవంతుడైన యువకుడు ఉండేవాడు. తన సోదరులు అతన్ని ద్వేషించి ఈర్ష్యతో ఒక వ్యాపారికి బానిసగా అమ్మేశారు. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ పొతీఫరు అనే అధికారి ఇంట్లో పనిచేశాడు. యోసేపు తన పనిలో చాలా యథార్థంగా, నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చేసే ప్రతి పనిలో విజయం సాధించాడు. పొతీఫరు అతన్ని అతని ఇంటికి అధిపతిగా నియమించాడు. తనకున్నదంతా యోసేపు చేతిలో పెట్టాడు. అయితే యోసేపు యథార్థతకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. పొతీఫరు భార్య అతనిపై కన్ను వేసి అతనిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించింది. కానీ యోసేపు, నేనెలా ఈ గొప్ప దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని చెప్పి ఆమెను తిరస్కరించాడు. ఆమె అతనిని అబద్ధాలతో నిందించింది. అతన్ని చెరసాలలో పంపింది. అన్యాయంగా చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపు తన యథార్థతను కోల్పోలేదు. అక్కడ కూడా అధికారుల దృష్టిలో నమ్మకంగా ఉండి వారికి సహాయం చేశాడు. చివరికి దేవుడు యోసేపును చెరసాల నుండి విడిపించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. అతడు తన కుటుంబానికి, ఐగుప్తు దేశానికి ఒక గొప్ప ఆశీర్వాదంగా మారాడు. ప్రియమైన వారలారా, యోసేపు కథ యథార్థతకు దేవుడు ఇచ్చే ప్రతిఫలానికి ఒక గొప్ప నిదర్శనం. సామెతలు 28:20 ఇలా చెబుతుంది, నమ్మకమైన వాడు బహు ఆశీర్వాదములు పొందును. మనము దేవుని పట్ల, మనుషుల పట్ల యథార్థంగా ఉన్నప్పుడు మనకు కలిగే ప్రతిఫలాలు ఈ లోక సంబంధమైన వాటి కంటే గొప్పవి. కీర్తనలు 37:23 కూడా ఇలాగ చెబుతుంది, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, అతని మార్గము ఆయనకు ఇష్టము. మనము యథార్థంగా నడిచినప్పుడు దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. కష్టాలు, పరీక్షలు ఎదురైనప్పటికీ దేవుడు మనలను విడిచిపెట్టడు. యోసేపుకు ఎదురైనట్టుగా మనకు అన్యాయం జరగవచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ చివరకు దేవుడు మన యథార్థతను బట్టి మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది ఆశీర్వాదకరమైన జీవితం కావచ్చు, గౌరవం కావచ్చు, లేదా ఆయన మహిమ కోసం వాడబడే గొప్ప అవకాశం కావచ్చు. యథార్థవంతుడైన యోసేపును దేవుడు ఎలా హెచ్చించాడో అలాగే మన యథార్థతను బట్టి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనము ప్రార్థించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ప్రతి విషయంలోనూ యథార్థంగా, నిజాయితీగా ఉండే హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.